పూరీలోకి శనగపిండితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని పలసగా కలిపి పెట్టుకోవాలండి. అలాగే ఒక ఆనియన్, ఒక టమోటో, ఒక 5 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమోటా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే ఉండలుండలుగా వస్తుందండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుందండి.